అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ బిర్యానీ అండి. ఫస్ట్ అయితే బిరిస్తా రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిపాయలండి. పౌడర్ మసాలాల్లో వచ్చి కారం, బిర్యానీ ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, పసుపు, మటన్ మసాలా, సోంపు పౌడర్. ఇవి వచ్చేసి నెయ్యి, బిరిస్తా ఫ్రై చేసుకున్న ఆయిల్, చెక్క, జావిత్రి, లవంగాలు, నల్ల ఇలాయచీ, షాజీరా. ఇప్పుడు వాటర్ అయితే పెట్టుకుందామండి. వాటర్లో ఉప్పు, చెక్క, లవంగా, ఇలాయచీ, షాజీరా వేసుకుందామండి. దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే బియ్యం పొడిగా వచ్చిద్దండి. ఆయిల్ వేసుకొని దాంట్లో కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఎసరికి పెట్టి ఎసరు వచ్చిన తర్వాత దాంట్లో రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ అయితే 80% బాయిల్ చేసుకోవాలి. 80% బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ ఉప్పుకొని దబ్రా పెట్టుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హోల్డ్ గరం మసాలాలు వేసుకోవాలండి. హోల్డ్ గరం మసాలాలు వేసుకొని ఇక్కడ మా దగ్గర కొంచెం ఫ్యాట్ ఉంటే వేసుకున్నామండి, టేస్ట్ బాగా వచ్చిద్దని. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా కొంచెం మగ్గనివ్వాలండి. అవి మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇప్పుడు పౌడర్ మసాలాలు చూపించినవన్నీ వేసుకోవాలండి. అవన్నీ బాగా మసాలాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 80% బాయిల్ చేసుకున్న మటన్ అండి ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మిగతా 20% ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్కి బాగా మసాలాలన్నీ ఐటమ్కి కూడా బాగా మసాలా తర్వాత బాయిల్ తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ అయితే వేసుకోవాలండి. బిరిస్తా, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, బిరిస్తా, నిమ్మరసం, కలర్ వేసుకోవాలండి. కలర్ వేసుకోవాలండి. కలర్ అయితే వేసుకోవచ్చు. దానిపైన కొంచెం నిమ్మరసం వేసుకొని లిడ్ అయితే పెట్టేయాలి. లిడ్ పెట్టేయాలండి. దమ్కి పెట్టి దాని మీద బరువు ఏమైనా పెట్టాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తాం. అన్నం అయితే బాగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లేట్లో వేసుకుందాం. రెడీ అయిపోయింది బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి లైక్ బ్యాక్ ఇవ్వండి, కమెంట్ చేసి చెప్పండి ఎలా చూస్తున్నారు అని. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగా చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. కుక్ విత్ అస్మా #హమీదా.